హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు డేట్స్ నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ డేట్స్ నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకైనా సరే, లేడీస్కైనా చాలా ఉపయోగం అండి. చాలా మంచిది కూడా అండి. మనము డైలీ లైఫ్లో రెండు డేట్స్ అయినా మనం ఖచ్చితంగా తినాలండి. లేడీస్ అయినా సరే, ఎదిగే పిల్లలైనా సరే. ఇవి తీసుకున్నట్లయితే మనకు పిల్లలకైతే బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేస్తుంది. లేడీస్కి అయితే రక్తహీనతను మెరుగుపరుస్తుందండి. ఈ విధంగా అయితే డేట్స్ మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందుకనేసి డేట్స్తో లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. నువ్వులు, డేట్స్, నెయ్యి 3 వేసేసేసి మనం లడ్డూలు చుట్టినట్లయితే చాలా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలనిపించేటట్లు ఉంటాయి. షుగర్ ఫ్రీ అండి. దీంట్లో ఎటువంటి షుగర్ వాడాల్సిన అవసరమే లేదు. చాలా బాగుంటుందండి లడ్డు. నేతిలో వేపుకొని ఈ విధంగా లడ్డూలు చేసుకున్నట్లయితే బాగుంటాయి టేస్ట్. ముందుగా అయితే నువ్వులు వేయించి పక్కన పెట్టేసేసుకొని తర్వాత అదే ప్యాన్లో నెయ్యి వేసేసుకొని ఈ డేట్స్ అయితే గింజలు తీసేసేసి వీటిలో నెయ్యిలో అయితే వేపుకోవాలండి. వేపుకొని లైట్గా ఒక సిమ్లో పెట్టేసుకొని 5 మినిట్స్ అటు ఇటు కలుపుకున్నట్లయితే డేట్స్ అంతా కూడా నెయ్యిలో అయితే బాగా వేగిపోయేసి బాగా మెత్తబడుతుందండి. మెత్తబడిన తర్వాత మనము ఒక 2 మినిట్స్ అయితే లిడ్ ఉంచేసేసి పక్కన పెట్టేసినట్లయితే అది బాగా ఉడికి సిమ్లో పెట్టేస్తే బాగా ఉడికి ఆ మిశ్రమం అంతా కూడా బాగా మెత్తగా తయారైపోయి 50% అయితే ఇది మ్యాష్ అయిపోతుందండి. ఇలా మ్యాష్ అయిన తర్వాత మనం అదే గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే ఇంకొంచెం బాగా మెత్తగా అవుతుందండి. ఇలా కలుపుకుంటూ 2 మినిట్స్ అయితే ఉన్నట్లయితే మనకంతా కూడా డేట్ స్టఫింగ్ అయితే బాగా రెడీ అవుతుందండి. ప్యాన్ కతుక్కోకుండా ప్యాన్ నుంచి కూడా బాగా సపరేట్ అయిపోతుంది. ఎటువంటి ప్యాన్ కూడా అతుక్కోదు. అదేవిధంగా ఇలా చేసుకున్న తర్వాత మనము నువ్వులు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి. ఆ నువ్వుల్ని దీంట్లో వేసేసుకొని ఈ నువ్వులను కూడా బాగా కలిసిపోయే విధంగా డేట్ మిశ్రమంలో కలుపుకోవాలండి. కలుపుకున్నట్లయితే మనకు నువ్వులు, డేట్ మిశ్రమం 2 కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇది చాలా వేడిగా ఉంటుందండి. వేడిగా ఉంటుంది కాబట్టి లడ్డూలు చుట్టడానికి చాలా కష్టము. ఒక 2-3 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తే కొద్దిగా చల్లారుతుందండి. చల్లారిన తర్వాత మనం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఈ విధంగా కొద్ది తీసేసుకొని ఈ విధంగా లడ్డూలు చుట్టుకున్నట్లయితే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, రోజు పిల్లలకైతే ఒక లడ్డు పెట్టినా కానీ పిల్లల స్నాక్స్ బాక్స్లో చాలా మంచిదండి. మనమైనా ఒక లడ్డు తింటూ ఉన్నామనుకో చాలా బాగుంటుంది. ఖర్జూరం అయితే డైలీ తినడానికి చాలామంది ఇష్టపడరండి. ఈ విధంగా లడ్డూలు చుట్టు పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్, హెల్తీ వీడియోస్ మీకోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.